అయ్యా. నమస్తే. ఇప్పుడు మనకి తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలనలో 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి, వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్పి ఇస్తలేడు. రుణమాఫీ చేస్తానని చెప్పి చేసినాడు కానీ అయితలేవు. ఆ? ఆ, రైతులకి 5,000 వేస్తామని 7,000 వేస్తామని చెప్పి చేసలేడు. అంటే చేస్తాము అని చెప్పిండు కదా ఆల్రెడీ. మొన్న రైతు రుణమాఫీ కూడా చేసిండు కదా. చేసింది కానీ నాకు అయితలేవు. బ్యాంకుల్లో పని అయితే లేవు. నెల నెల పని అయితే లేవు. పోయి మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. ఉచిత కరెంట్ కూడా ఇస్తుండు కదా మరి. పుస్తకాలు ఇచ్చలేడు. ఇస్తలేడు. ఇచ్చలేడు. మరి నీకు ఏం అందుతున్నాయి అసలు? చేనులకు కూడా ఎరువులు ఎక్కువ ఇచ్చినాడు కానీ చేనులు పైర్లు నాశనం అయ్యి పరుచుకుంటలేరు. వరదలు వచ్చి నాశనం అయిపోతున్నాయి. పరుచుకుంటలేడు. అంటే అందరికీ కూడా చూస్తాను, రైతులకే ముందు ఇంపార్టెన్స్ ఇస్తానని కూడా చెప్పాడు. అవునమ్మా, ఇప్పుడు వరదలు వచ్చి 24 నెల కదా వచ్చి విలేకరులు వచ్చి చేనులో వచ్చి చూసుకోవచ్చు కదా రైతులు నాశనం అవుతుంటే. మరి రైతులు చీడిపత్తి పెట్టి ఒక మంచికి 21,000 పెట్టి ఇప్పుడు కాయలు నిలబడతలేవు. రైతుకు నష్టపరిహారాలు చేస్తలేరు కదా. ఏం చేస్తలేరు. అనుకునేవి అయితే లేవు. రైతులను పట్టించుకుంటలేడా అంటారు? పరుచుకుంటలేరు. ఏం పరుచుకుంటలేరు. మరి పోయినసారి ఉన్న మన కేసీఆర్ ఎట్లా చేసిండు? కేసీఆర్ కావాలి రుణమాఫీ 1,00,000 రూపాయల వరకు చేసినాడు. కాకపోతే జాబులు ఇచ్చాడు కేసీఆర్. మరి ఈయన ఇస్తాడా జాబులు? ఏమో చెప్పినా ఇస్తాడో చెప్పడం మనకు నమ్మకం లేదు. థ్యాంక్ యూ.